హాయ్! వెల్కమ్ టు రియల్ బూమ్. నేను మీ వాసు. ఎంవి రియాలిటీ వన్. మనకి రియల్ ఎస్టేట్‌లో ఏంటంటే అర్బన్, సెమీ అర్బన్, రూరల్ అనే 3 కేటగిరీలు ఉంటాయండి. అర్బన్ అంటే మన సిటీ అనమాట. సెమీ అర్బన్ అంటే సిటీ కొంచెం మిడిల్. రూరల్ అంటే మీకు తెలిసిందే రూరల్ ఏరియాస్ కొంచెం విలేజ్‌లా ఉంటాయి. అయితే ఇప్పుడు హైదరాబాద్‌లో లిమిట్స్ అనేది చాలా పెంచుతున్నారండి. ఎందుకంటే హైదరాబాద్‌లో ఒకవేళ రూరల్‌లో నేను ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే అంటే హైదరాబాద్‌లో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే నేనేం చెప్తానంటే సిటీ ఔట్‌కట్స్ నుంచే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే సిటీలో ఆల్రెడీ పెరిగిపోయింది. మీరు ఒక రూపాయి అంటే లాభం రావాలి, కొంచెం నేను ప్రాఫిట్‌లో ఉండాలంటే మీరు రూరల్ నుంచి రండి. ఎందుకంటే ఇప్పుడు త్రిబుల్ ఆర్ అనేది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సర్కార్‌లో చాలా గ్రోత్ జోన్ అనేది ఉంది. ఇప్పుడు ఆహ్, న్యూయార్క్ సిటీ లాంటిది అది వస్తుంది 40 ఎకర్స్‌లో. సో, ఇంకా డెవలప్‌మెంట్స్ అనేది బాగా జరుగుతుంది. హైదరాబాద్ ఇప్పుడు పడిపోయింది, మార్కెట్ పడిపోయింది అని చాలామంది అంటుంటారండి. నిజంగా తెలివైన ఇన్వెస్టర్ ఎవరైనా ఉంటే పడిపోయినప్పుడే కొంటాడండి. ఒకవేళ. ఎందుకంటే పెరిగేటప్పుడు నువ్వు కొనేదేంటి చాలామంది కొంటున్నారు. అప్పుడు డిమాండ్‌లో ఉంటది. ఏ బిజినెస్‌కైనా రెండే 2 ఉంటాయండి. సప్లై, డిమాండ్ అనమాట. ఎప్పుడైతే డిమాండ్ తక్కువుందో ఆ టైంలో కొనుక్కొని డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు అమ్మాలి కదా! సో, సప్లై అండ్ డిమాండ్ అనే ఫార్ములా మన ఎకనామిక్స్ ఫార్ములా ఫాలో అవ్వాలండి. ఏ బిజినెస్‌కైనా. సో, తెలివైన ఇన్వెస్టర్లు ఇప్పుడు కూడా మీరొకసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్‌కెళ్లి చూడండి. తెలివైన ఇన్వెస్టర్లు కొనుక్కుంటున్నారండి. రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. రేట్ పెరిగాక కొందాం అని అనుకుంటే, మార్కెట్ వచ్చాక కొందాం అని అనుకుంటే, అప్పుడు రేట్ ఎక్కువ ఉంటది కదా! నేనేం చెప్తానంటే మార్కెట్ డౌన్ ఉన్నప్పుడు కొనాలి. మార్కెట్ పెరిగినప్పుడు మీరు అమ్మేయాలి. సో, మరి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చండి. కాకపోతే ఏంటంటే ఒక విల్లాసు లేదా కన్‌స్ట్రక్షను వీళ్ళు ఇన్వెస్ట్ చేసుకునేటప్పుడు ఏవైతే రూల్స్ ఏవైతే ఉన్నాయో పాటించి ఇన్వెస్ట్ చేసుకోండి. కాకపోతే ఇప్పుడు సార్ నా దగ్గర అంటే ఎప్పుడైనా ఇన్వెస్ట్‌మెంట్ అనేది బేస్డ్ ఆన్ క్లయింట్ యొక్క అంటే ఒక గోల్ బట్టి ఉంటదండి. ఆయన యొక్క మోటివ్ ఏంటి? అంటే ఒక 2 ఇయర్స్‌లో నాకు రిటర్న్స్ రావాలా? 1 ఇయర్‌లో రిటర్న్స్ రావాలా? లేదా 3 ఇయర్స్‌లో రావాలా? లేదా ఒక 10 ఇయర్స్ వరకు వెయిట్ చేస్తామా? ఇదే దాన్ని బట్టి మనం ఇన్వెస్ట్ చేయాల్సుంటది. నేనేం చెప్తానంటే ఎవ్వరికైనా సరే హైదరాబాద్‌లో షాద్‌నగర్ ఈస్ ద బెంగుళూరు హైవే షాద్‌నగర్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆపర్చునిటీ అండి. ఎందుకంటే మోర్ హైవే లైన్స్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ ఉన్నాయి. మోస్ట్ ఆఫ్ ది డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి. చాలామంది ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు 'ప్రకాష్ రాజ్' ఫార్మ్ హౌసు, 'రాజమౌళి' లేదంటే 'రవితేజ' వీళ్ళందరూ కూడా అక్కడే కొనుక్కున్నారండి. 'పవన్ కళ్యాణ్' వీళ్ళందరూ ఫార్మ్ హౌస్‌లన్నీ అక్కడే ఉన్నాయి. టాప్ మోస్ట్ కంపెనీలన్నీ అక్కడే ఉన్నాయి. సో, షాద్‌నగర్ ఈస్ ద బెస్ట్ అండి. మీరు షాద్‌నగర్‌లో ఇన్వెస్ట్ చేయడానికి 100 గజాలు 6,00,000కే వస్తదండి. మార్కెట్‌లో ప్రైస్ ఛాన్స్ ప్రాపర్టీలో అయితే 100 గజాలు 6,00,000కే వస్తది. మార్కెట్ ప్రైస్ అది 12,00,000 ఉంటది. కానీ మీకు 6,00,000కే వస్తది. అలాగే మీరు ₹1,00,00,000 కూడా ఇన్వెస్ట్ చేసుకోవడానికి అక్కడ ల్యాండ్స్ ఉంటాయి. సో, అలాగే 2,00,00,000లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి కూడా మీరు ట్రేడింగ్ కూడా చేసుకోవచ్చు. రియల్ ఎస్టేట్‌లో మీరు ఈరోజు ఒక ₹1,00,00,000 పెట్టుకొని ఒక 3 మంత్స్ తర్వాత మళ్ళీ అది అమ్మేసుకోవచ్చు. షాద్‌నగర్‌లో అంత అవైలబుల్ ల్యాండ్స్ ఉన్నాయన్నమాట. ఇట్స్ ఎ హ్యూజ్ ల్యాండ్ బ్యాంకింగ్ ఉంది. కాకపోతే నేనేం చెప్తానంటే ఒక ప్రొఫెషనల్ ఉన్న ఏజెంట్‌తో మీరు టై అప్ అవ్వాలని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ఎందుకంటే అండి రియల్ ఎస్టేట్ అనేది ఎవరు కూడా డబ్బు కోసం చేయకూడదు. ఒక ప్యాషన్ కోసం చేయాలి. ఎవరైనా డబ్బులు పెడుతున్నారంటే డబ్బులనేవి ఎప్పుడు ఊరికే రావు కదండీ! ఎవరైనా ఎంతో కష్టపడితేనే వస్తాయి. ఎందుకంటే జీవితాంతం కష్టపడి సంపాదించే డబ్బు ఒక ల్యాండ్ మీద పెట్టేటప్పుడు ఆ డెడ్ ఇన్వెస్ట్‌మెంట్ అవ్వకూడదండి. మంచి ఇన్వెస్ట్‌మెంట్ అవ్వాలి. మేము క్లయింట్ యొక్క మేము ఎక్కడైతే మేము ఒకవేళ మేమే ఇన్వెస్ట్ చేస్తే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తామన్న ఉద్దేశంతో మేము మా క్లయింట్స్‌కి ఎప్పుడు చెప్తుంటామండి. ఇందులో ఎంత లాభాలొస్తాయి? 2 ఇయర్స్‌కి ఎంతొస్తది? 3 ఇయర్స్‌కి ఎంతొస్తది? అలాగే మీరు కొన్ని తర్వాత మీరు ఏదైనా ఒక ఏజెంట్‌తో వెళ్ళేటప్పుడు ఆ ఏజెంట్ ఒకవేళ మీరు అమ్మాలనుకుంటే రీసేల్ సర్విస్ కూడా ఇచ్చేటట్టుగా మీరు మాట్లాడుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ రీసేల్ చేసుకుంటే మినిమమ్ 2, 3 ఇయర్స్ మీరు ఆగాల్సొస్తది. ఎందుకంటే ఇప్పుడు కొనేసి మళ్ళీ ఒక 3 మంత్స్‌లో అమ్మేయాలంటే అది కరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ కాదు. సో, మీరు ఎప్పుడైనా మైండ్‌లోనే ఫిక్స్ అయిపోవాలండి. నేను ఒక 5 ఇయర్స్ లేదా 10 ఇయర్స్‌కి మాత్రమే నేను అమ్ముతాను అన్న ఉద్దేశంతో మీరుంటే హ్యూజ్ రిటర్న్స్ అనేది చూసుకోవచ్చు. సో, హైదరాబాద్ ఉన్న పరిసర ప్రాంతాల్లో అయితే షాద్‌నగర్‌లో ది బెస్ట్ అనేది అంటే బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్‌లో ఇంకా బాగా అంటే త్రిబుల్ ఆర్ జోన్ రాబోతుంది. ఎవరైతే షాద్‌నగర్‌లో ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళు హ్యూజ్ రిటర్న్స్ అనేది చూసుకోవచ్చనమాట. సో, షాద్‌నగర్‌లోనే మీకు ఛాన్స్ ప్రాపర్టీస్ కావాలంటే మా యొక్క కంపెనీని మీరు సంప్రదించొచ్చండి. మా కంపెనీ పేరు ఛాన్స్ ప్రాపర్టీస్. మా యొక్క కాంటాక్ట్ నంబర్ 9121740734 అండి. ఐ రిపీట్ అగైన్ 9121740734.